హలో ఎవ్రీవన్. మనం లాస్ట్ టైం ఆర్వే కాయిన్ చూసాము అనాలిసిస్లో. సో ఇప్పుడు మనం వెబ్3లో ద బెస్ట్ స్టోరేజ్ సొల్యూషన్ అంటే ఆర్వే అని చెప్పుకున్నాం కదా. అలాగే గేమింగ్లో అంటే గేమింగ్ ఫైవ్లో మనకి వెబ్3 గేమింగ్లో కూడా బెస్ట్ టోకెన్ అంటే బెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఉన్న వాటిల్లో గాలా అని చెప్పుకోవచ్చు అనమాట. లాస్ట్ టైం మనం చూసాం యాక్సీ ఇన్ఫినిటీ అనేది ఎంత బాగా సక్సెస్ అయిందో ఒక గేమ్ వల్ల. సో గేమింగ్ టోకెన్స్కి ప్లే టు ఎర్న్ టోకెన్స్కి భవిష్యత్తు ఉందని మన యాక్సీ ఇన్ఫినిటీ టోకెన్ చూసి డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అలాంటిదే గాలా టోకెన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఒకవేళ మీరు ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ కన్నా కావాలనుకున్నా మీ ట్రస్టెడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు గాలాని ఎవరెవరు ఫౌండ్ చేశారు, దాని హిస్టరీ ఏంటి, అలాగే దాని ప్రైస్ ప్రొడిక్షన్ ఏంటి, నెక్స్ట్ 2 to 3 yearsలో దాని ప్రైస్ పొటెన్షియల్ ఎక్కడ వరకు ఉంటుంది, సో ఈ బుల్ రన్లో అసలు పర్ఫామ్ చేయగలదా లేదా అనే దాని గురించి మనం ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుని డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనం గాలా అనే టోకెన్ని ఎవరెవరు ఫౌండ్ చేశారంటే వాళ్ళ టీమ్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ టోకెన్ అనేది స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీమ్ నుంచి వచ్చే అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో గాలాని ఎవరెవరు ఫౌండ్ చేశారంటే ఎరిక్ అండ్ మైక్ అనే ఇద్దరు, ఇంకా జాన్ అనే అతను కూడా ఇందులో పార్ట్నర్ అయ్యాను అనమాట. సో ఎరిక్ అనేవాడు సో జింగా అనే గేమ్స్ ఆల్రెడీ బాగా సక్సెస్ అయిన జింగా అనే గేమ్స్లో కోఫౌండర్ అనమాట. సో అది కూడా గేమింగ్ ఆర్గనైజేషన్. సో అలాగే మైక్ అనే అతను ఇంటర్మిక్స్ మీడియా అనే దాంట్లో ఫార్మర్ సీఈఓగా పనిచేశాడు. ఓకే, నెక్స్ట్ దీనికి జాసన్ బ్రింక్ అనే అతను సో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఉన్నాడు అనమాట. సో వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే మెయిన్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఒక మామూలు పర్సన్ అనే అతను అంటే ఒక 21 years బిలో ఉన్న అతను సో మోస్ట్లీ 3 to 4 hours అనేది ఓన్లీ గేమ్స్ మీద ఆల్రెడీ మనం చూడొచ్చు. ఫ్రీ ఫైర్ కానీ లేదంటే పబ్జీ కానీ ఎంత సక్సెస్ అయినాయో. సో అలాంటి గేమ్స్ మీద అంటే ఏమీ రూపాయి రాకపోయినా మన గేమ్స్ మీద అంత టైం స్పెండ్ చేస్తున్నారు మన యూత్. సో అలాంటిది ఒక గేమ్ ఆడడం వల్ల మనీ జనరేట్ అవుతుంది అంటే ప్లే చేయడం వల్ల మనీ ఎర్న్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ని తీసుకెళ్తే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో దాంట్లో పవర్టీని ఎరాడికేట్ చేయొచ్చు అనేది ఇలా మెయిన్ పర్పస్ అనమాట. సో ఇక్కడ ఫ్రీ ప్లే టు ఎర్న్ గేమ్స్ని డెవలప్ చేయడమే గాలా యొక్క మెయిన్ మోటో అనమాట. సో బిగ్గెస్ట్ ఎకోసిస్టమ్ ఇది చాలా పెద్ద ఎకోసిస్టమ్ ఉన్నప్పటికీ నో వీసీలు కానీ ఫండింగ్ కానీ ఐసీఓలు కానీ ఏమీ జరగలేదన్నమాట. ఇదంతా కూడా ఇథీరియం మీదే బేస్ అయి ఉంటుంది. సో ఇథీరియం మీద గ్యాస్ ఫీజెస్ ఎక్కువ కాబట్టి గాలా అనేది ఏం చేస్తుందంటే గాలా సైడ్ చైన్స్ అనేది దాని యొక్క ఓన్ చైన్స్ని డెవలప్ చేసుకుంటుంది. దానివల్ల అంటే గేమ్స్కి గ్యాస్ ఫీజ్ ఎలాంటప్పుడు తగ్గుతుంది. ఎలాగైతే పాలిగాన్ అనేది లేయర్ 2 కింద సపరేట్ చైన్ ప్రొవైడ్ చేసుకుందో అలాగే గాలా చైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పటికి అంటే గాలా చైన్స్ రన్ అవ్వడానికి 50,000 గాలా నోట్స్ అనేవి రన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో సో మైక్ చెప్పిన విషయాల ప్రకారం 50,000 నోట్స్ అనేవి రన్ అవ్వాలి. అలాగే ఒక్కొక్క నోట్ రన్ అవ్వడానికి 1,65,000 గాలా అనేది మనం చూపించాల్సి ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కింద. ఓకే, దానివల్ల కూడా గాలాకి మంచి ప్రైస్ పొటెన్షియల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల డిమాండ్ పెరిగి సో ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరుగుద్ది. సో మొత్తం మీద వాళ్ళు క్లైమ్ చేసేదంటే గాలా నోట్స్ డేటాలో వాళ్ళు క్లైమ్ చేసేదంటే 1.3 million యాక్టివ్ యూజర్స్ ఉన్నారు మా గేమ్స్ మీద. ఆల్రెడీ కొన్ని బీటా వెర్షన్లో ఉన్నాయి, కొన్ని డెవలపింగ్ ఫేజెస్లో ఉన్నాయి అనమాట. సో ఫౌండర్ నోట్స్ అనేవి ప్రూఫ్ ఆఫ్ వర్క్ మీద రన్ అవుతాయి, పెయిడ్ నోట్స్ అనేవి ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మీద రన్ అవుతాయి, ఫ్రీ నోట్స్ అనేది ప్రూఫ్ ఆఫ్ స్టోరేజ్ మీద రన్ అవుతుంది అనమాట. సో టోకెన్ ఎకనామిక్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి టోకెన్ ఎకనామిక్స్ వచ్చేసరికి ఇది ERC20 టోకెన్ ట్రాన్సాక్షన్ ఫీజ్కి గాలా చైన్ మీద ట్రాన్సాక్షన్ ఫీజ్కి ఇందాక మాట్లాడుకున్నట్టు గాలా టోకెన్ వాడాలి. సో దానివల్ల కూడా మంచి సప్లై ఉంటుంది. టోటల్ సప్లై వచ్చేసరికి మంచి డిమాండ్ ఉంటుంది అనమాట. టోటల్ సప్లై వచ్చేసరికి 50 billion ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ 50 billionలో మనకి సర్క్యులేటింగ్ సప్లైలోకి వచ్చేసరికి 35 to 37 billion అనేవి సర్క్యులేటింగ్లో ఉన్నాయన్నమాట. సో దీనివల్ల 30 to 40 అంటే ఇంకా 30 to 40% మాత్రమే రిలీజ్ అవ్వాల్సి ఉన్నాయి. సో టోటల్ 37 billion అనేది మనకి మార్కెట్లో సప్లైలో ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే 37 billion అంటే ఆల్రెడీ టోకెన్ అనేది $0.045 దగ్గర $47 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 47 cents దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. సో అలాంటి టోకెన్ అనేది మనం ఇంకా పెరగాలంటే అంటే 37 billion రూపీస్ వస్తే తప్ప కానీ ఇది మళ్ళీ పంప్ అవ్వడానికి అంటే ఎక్కువ పంప్ అవ్వడానికి చాలా మనీ అవసరం అయ్యి ఉంటుంది అనమాట. అయినా కానీ గేమింగ్ అనే నెరేటివ్ రన్ అవుతున్న కాలం మనకి మార్కెట్లో మంచి పొటెన్షియల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి మనకి 1 billion ఉందన్నమాట. 1.8 billion ఉంది. సో 1.8 billion అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న గేమింగ్ టోకెన్స్కి. యాక్సీ ఇన్ఫినిటీని చూసుకున్నట్టయితే ఇది ఇంకా పెరిగే ప్రైస్ పొటెన్షియల్ అనేది ఉంది. సో బట్ ఇలా పెరగాలి అంటే కనుక మనకి ఇంకా ఏమేమి యాడ్ అవ్వాలి అంటే దీని మీద సైడ్ చైన్స్ అనేవి త్వరగా రావాలి. అలాగే మంచి గేమ్స్ అనేవి అంటే కొన్నిసార్లు గేమ్స్ అనేవి ఎలా ఉండాలంటే తక్కువ ఎఫర్ట్ పెట్టి ఎర్న్ చేసేలా ఉంటే చాలామంది అట్రాక్ట్ అవుతారు. సో మరీ టఫ్గా లేకుండా
నెక్స్ట్ గాలా అనేది లాస్ట్ టైం అంతా బాగా పర్ఫామ్ చేయడానికి కొన్ని క్యాటిల్స్ అనేవి హెల్ప్ అయినాయి. సో వాటిలో వచ్చేసరికి గాలా బైనాన్స్లో లిస్ట్ అవ్వడం, అలాగే గాలా కాయిన్ బేస్లో లిస్ట్ అవ్వడం అనేది కూడా కొంచెం బాగా బూస్ట్ ఇచ్చింది లాస్ట్ టైంకి. బట్ ఇప్పుడు కొత్తగా లిస్టింగ్స్ అనేవి లేవు. నెక్స్ట్ గాలా అనేది పాలిగాన్తో టైఅప్ అయింది, ఎందుకంటే దాంట్లో కొంచెం ఈజీగా అంటే తక్కువ గ్యాస్ ఫీస్తో అవుతుంది కాబట్టి. సో అది కూడా మంచిది పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో గాలా అనేది లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఎప్పుడైతే ఫౌండ్ చేస్తారో అప్పటి నుంచి 500x అయింది. సో ఇప్పుడు 2 to 3x అనేది ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మన ప్రెడిక్షన్ వచ్చేసి ప్రైస్ ప్రెడిక్షన్ వచ్చి 2 to 3x. సో ప్రైస్ పొటెన్షియల్లో మనకి క్యాటలిస్ట్ యాడ్ అవ్వాలంటే వాటి యొక్క గేమ్స్ అనేది క్లియర్గా ఉండాలి. అలాగే పాలిగాన్ అండ్ ఫ్లేర్తో పార్ట్నర్షిప్ అనేది బాగా సక్సెస్ అయ్యి వాళ్ళు కొత్తగా గేమ్స్ తీసుకొచ్చి వాటిని సక్సెస్ చేస్తే ఇంకా ప్రైస్ అనేది బాగా పంప్ అవ్వచ్చు అనమాట. సో ఈ గేమింగ్ అన్న నెరేటివ్లో సో ఈ 2-3 గేమ్స్ రిలీజ్ చేస్తే కనుక మంచి బూస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. సో ఇక్కడ మెయిన్ కన్సర్న్స్ వచ్చేసరికి అంటే క్రిప్టో మార్కెట్లో మెయిన్ కన్సర్న్స్ అనేవి ఆల్రెడీ రన్ అవుతున్నాయి. సో అది కాకుండా ఈ కాయిన్కి సంబంధించిన కన్సర్న్స్ వచ్చి అంటే గేమింగ్ అనేది అంత ఇంకా బూస్ట్ అవ్వలేదు ప్లే టు ఎర్న్ అనేది, బట్ బూస్ట్ అయితే మాత్రం బాగా డెవలప్ అవుతాయి. సో క్రిప్టో బ్లేడ్స్ కానీ డిఫై పెట్ కానీ లాస్ట్ టైం ఎవరైతే బుల్ రన్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు మార్కెట్లో గేమింగ్ టోకెన్స్ అనేవి ఎలా అయినా. సో వీటి మీద చాలా రెగ్యులేషన్స్ జరుగుతున్నాయి. బట్ విత్ ఇన్ ద కాయిన్ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. సో అవేంటంటే ట్రాన్స్పరెన్సీ అండ్ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా లేదు టీం దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ చేసేయడానికి ఓన్లీ డిస్కార్డ్ తప్ప ఇంకేమీ లేదు. అక్కడ కూడా ఓన్లీ డిస్కషన్ వల్ల వస్తుంది తప్ప మేజర్ అనౌన్స్ ఇవ్వడానికి గాలా ఫౌండేషన్ ఒక టెలిగ్రామ్ ఛానల్ కానీ ట్విట్టర్ అకౌంట్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. ఓకే, అదొక మెయిన్ కన్సర్న్ అయితే. సో ఐడియాస్ అనేవి క్లియర్గా ఉన్నా రోడ్ మ్యాప్ అనేది సబ్జెక్ట్ టు చేంజ్ అని ఇచ్చారు, అంటే అది కూడా క్లియర్గా లేదు. అందులో కూడా సబ్జెక్ట్ టు చేంజ్ అని ఇచ్చారు. ఏదైనా ఎప్పుడైనా టీం అనుకుంటే మార్చచ్చు. సో ఇవన్నీ కూడా కొంచెం అలాగే సప్లై కూడా బాగా ఎక్కువ ఉంది. 37 బిలియన్ అంటే చాలా ఎక్కువ. సో దాన్ని రన్ చేయాలంటే అంటే దాన్ని $1 దాకా తీసుకెళ్ళడం అంటే కొంచెం కష్టమైన పని. బట్ ఎనీహో గేమింగ్ అనేది ఎలా మారుతుంది, ఎలా రూపాంతరం చెందుతుందని మనకు తెలియదు, ఎంతవరకు తీసుకెళ్ళదని. సో ఒక గేమింగ్లో ఇది ఒక బెస్ట్, ఇప్పుడు వరకు ఉన్న వాటిలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అంత టాప్ కాబట్టి మేము ఇది పిక్ చేసి దీన్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో వీ విల్ లోడ్ దిస్. సో మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసుకుని మీకు కన్విక్షన్ బిల్డ్ అయితే కనుక మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఇంకా మీరు ఏదైనా టోకెన్ గురించి అనాలిసిస్ కావాలనుకున్నా ఏం కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము దాన్ని అనలైజ్ చేసి దాని ప్రైస్ పొటెన్షియల్ ఏంటి, దానికి అన్నీ బాగానే ఉన్నాయా లేదా అనేది కూడా మేము డిస్కషన్ చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ గాలాలో ఇంకో విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది మేము మర్చిపోయింది. సో గాలా మోస్ట్లీ అంటే ట్రెజరీకి వెళ్ళిన ఏవైతే 37 బిలియన్లో 50% అనేది ఓన్లీ ఫౌండర్స్ వ్యాలెట్స్లో ఉన్నాయి. అవి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. అంటే గేమ్కి అంటే గేమ్స్కి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఎలాగా వాటిని స్పెండ్ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వన్స్ ఇది ప్లే టు ఎర్న్ బాగా సక్సెస్ అయ్యి అవి మంచి గేమ్స్ తీసుకొస్తే కనుక గాలా విల్ బీ హ్యూగ్. సో ఇదంతా కూడా జరగాలంటే ఫస్ట్ వాళ్ళు క్లియర్గా ఉండాలి. టీమ్ సైడ్ నుంచి ఇంకా సపోర్ట్ అనేది డిస్కషన్స్ అంటే అనౌన్స్మెంట్ అనేది క్లియర్గా ఉంటే ఈ బుల్ రన్లో ప్రైస్ పొటెన్షియల్ అనేది స్ట్రాంగ్గా చూడొచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా మన గాలా గురించి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీరు ఇప్పటివరకు చూసారంటే మా వీడియో నచ్చిందని మేము అనుకుంటున్నాం. సో ఒకవేళ మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్న కొరేసాను కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కొంత రీసెర్చ్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.